కోవాలి. అందుకనే పరలోక ప్రార్థనలో మనం ఖచ్చితంగా మనం ఒక విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మా రుణస్తులను మేము క్షమించాలి, మా పాపములను కూడా క్షమించండి అని అంటాం. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మన పాపములు క్షమించబడాలి. దేవునికి దగ్గర కావాలంటే మన పాపములు క్షమించబడాలి. మన యొక్క స్థితి మారాలి అని అంటే, దేవుని ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా మనం కావాలి అని అంటే మన పాపములు విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఉపవాసములో దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథము 58వ వచనం, యెషయా గ్రంథం 58వ వచనంలో దేవుడు ఉపవాసములో ఏం చేస్తాడో ఇక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. 6వ వచనము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనములో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాసంలో ఏమవుతుందని అంటే, దుర్మార్గులు అపవాది కట్టినటువంటి నీ జీవితంలో ఆయన కట్లు మొత్తము దేవుడు విరగొడతాడు. అయితే దేవుడు అంటున్నాడు, కాడిమా